వచ్చిపోయే వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే ఖమ్మం అల్లీపురం రోడ్డు నేడు ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రత్యేక చొరవతో ఖమ్మం అల్లీపురం రోడ్డు వైడనింగ్ చేసి అల్లీపురం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం కోసం దాదాపు 25 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. టెండర్లు ఖరారు కావడంతో రోడ్డు నిర్మాణ పనులు మొదలుపెట్టి దాదాపు పూర్తి కావచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డును పూర్తి చేయాలని మంత్రి తుమ్మల కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ దేవుడు వరమిచ్చిన పూజారులు కనుకరించినట్లు ఇటు మున్సిపల్ అధికారులు ఇటు విద్యుత్ శాఖ అధికారులు సమన్వయ లోపంతో రోడ్డుకు ఇరువైపులో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకపోవడంతో వెట్ మిక్స్ వేసి బీటీ వేయకుండా గత 4 నెలల నుండి రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు ట్రాఫిక్ కష్టాలతో నరకయాతన పడుతున్నారు. ఇటీవల కాలంలో ఎటువంటి అనుమతులు లేకుండా వేబ్రిడ్జి ఏర్పాటు చేయడంతో నిత్యం వందలాది లారీలు ఈ రోడ్డుపై తిరుగుతున్నాయి. దీంతో రోడ్లపై గుంతలు పడి దుమ్ము ధూళి ఎగిసిపడి స్థానికంగా నివసిస్తున్న ప్రజలు అనేక శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపులా నిలుపుతున్న వందలాది లారీల వలన స్థానికంగా ట్రాఫిక్ అంతరాయం కలిగి ప్రజలు అవస్థలు పడటమే కాకుండా తరచు ప్రమాదాలకు గురై విలువైన ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఖమ్మం ముస్తఫానగర్ అలీపురం రోడ్లో అనధికారికంగా కాంటా పెట్టడం వల్ల రోజు వందల లారీలు ఈ రోడ్లో పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంది. ఇబ్బడిముబ్బడిగా ఈ లారీలు అట్నుంచి ఇటు క్రాస్ చేయడం వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతూ ఉంది. అనేక ప్రమాదాలకి నిలయంగా ఈ ప్రాంతం తయారైంది. ఇది డొమెస్టిక్ ఏరియాలో కమర్షియల్ జోన్ లెక్క ఏర్పాటు చేసినట్టు ఉంది. అధికారులు కలగజేసుకొని తక్షణమే ఈ లారీ కాంటాని ఈ లారీ పార్కింగ్ చేసేటువంటి దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి సిపిఐఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పటికే 4 నెలల నుంచి ఈ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వరకు ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో వెట్ మిక్స్ పోసి వదిలిపెట్టి కూడా 3 నెలలు కావస్తూ ఉంది. మళ్ళీ దీని మీద ఇప్పటివరకు బీటీఐ లేదు, సైడు కరెంట్ పోల్స్ మార్చలేనటువంటి పరిస్థితి. అలాగనే వాటర్ పైప్ లైన్లు రోడ్డు వైనింగ్ అప్పుడు కానీ రోడ్డు సరి చేసేటప్పుడు కానీ ఈ వాటర్ పైప్ లైన్లు పగిలినాయి. అవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల వాటరు ఈ డ్రైనేజ్ సిస్టమ్ నీళ్ళన్నీ కలిసిపోయి కలుషితమై ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. తక్షణం జిల్లా అధికారులు నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రి గారు కలగజేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని, దీంట్లో అధికారుల నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. తీవ్రమైన అధికారుల నిర్లక్ష్యం ఉంది. దీంట్లో ఎలక్ట్రిసిటీ వాళ్ళది కానీ మున్సిపల్ వాళ్ళది కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కావున తక్షణం ఈ సమస్యను పరిష్కరించకపోతే మళ్ళా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకి పిలిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అధికారులని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు మాడుగుల నాగేశ్వరరావు, సిపిఐ పార్టీ వంటవరం ఏరియా బాధ్యుడిని. నిత్యం ఈ వంటవరం ప్రాంతంలో 19వ డివిజన్లోని ఇక్కడ రద్దీ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత నరకం పడుతున్నారో కార్పొరేటర్ గారు కూడా తెలుసు. నిత్యం ఈ రోడ్డు గుంటలు పడే మోకాళ్ళ లోతు గుంటలు పడే ప్రజలు రోజుకి 1,00,000 మంది ఈ రోడ్డు నడుస్తుంటే కింద పడి కాళ్ళు ఇరిగి చాలా హింసలు పడుతుంది. ఇక్కడ పట్టించుకొని నాదు లేకపోతుంది. వేపిడ్జి వల్ల రోజుకు 100 లారీలు అతికి లోడ్ వేసుకొని దానికి నిర్మాణం లేకుండా ఒక పద్ధతి లేకుండా ఇక్కడ వచ్చి రోడ్డు అంతా దుగ్గు అయిపోతుంటే ప్రజలు ఇన్ని కష్టాలు నష్టాలు పడుతుంటే ఏ నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తుంది తప్ప ఈ ఏరియా వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? పోయి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఈ రోడ్డు నిర్మాణాన్ని ఆఫ్ చేసి వేపిడ్జి సంగతి మాట్లాడి ఇక్కడ ప్రజలకు కాపాడాల్సిన బాధ్యత ఈ పాలకుల మీద లేదా అని మేము సిపిఐగా ప్రశ్నిస్తున్నాం. ప్రజల ఓట్లు వేసుకొని గెలిచి ప్రజలు ఇబ్బందులు పెడుతుంటే వర్షాలు వస్తే ఈ రోడ్డు నిర్మాణం ఎట్లుంటుంది? ఎట్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? రోజుకి 2-3 పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాటికి బాధ్యత ఎవరు వహిస్తారు? కాంగ్రెస్ పార్టీయా, పాలకుల,
ఏం పాలకులు ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేస్తే గెలిచారు కదా, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అన్ని మంచి పనులు చేస్తామన్నారు, ప్రజలు కాపాడండి. మరీ మా 19వ డివిజన్ అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు ఒక మంత్రివర్యులు కానీ కార్పొరేట్ ఒకసారి పరిశీలన ఇస్తే ఈ రోడ్డు పరిస్థితి ఎట్టుంది, ఇక్కడ ప్రజలు దేని పరిస్థితి ఎట్టుంది, ఎన్ని డ్యామేజ్ అవుతున్నాయి, ఎన్ని ప్రజలు కాళ్ళు ఇరుగుతున్నాయి, కింద పడుతున్నారు. వాళ్ళ ఆలన పలన చూసేది ఎవరు? కార్పొరేట్ గారు అనిపిస్తున్నారు. కార్పొరేట్ మీరు కూడా ఒకసారి చూడండి ఈ డివిజన్లో, చూసిన తర్వాత మీరు బాధ్యత తీసుకుని మీ మంత్రివర్యులకి సలహా ఇచ్చి ఈ వే బ్రిడ్జిని అత్యధికంగా ఆఫ్ చేసి ఇక్కడ ప్రజలను కాపాడవలసిందిగా, ఇక్కడ ప్రజలు నిద్రపోకుండా అహర్షణలు పంచే కూలీ నాలు చేసుకుని బతికే వాళ్ళకి ఇన్ని కష్టాలు. మరీ మన 19వ డివిజన్లోనే ఈ వే బ్రిడ్జి వల్ల రోడ్లు మొత్తం గుంటలు పడే మోకాళ్ళు లోతును కూడా మనిషి రావాలంటే ఒక గంట పడుతుంది ఈ హాఫ్ కిలోమీటర్లోనే. ఎందుకు ఇంతగా నష్టం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా? ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు గవర్నమెంట్కి అప్పీల్ చేయట్లేదు? ఎందుకు గవర్నమెంట్ మేము ప్రశ్నించట్లేదు? కానీ మేము సిపిఐగా ఖండిస్తూ ఈ పేద ప్రజలు సాగితే ఇక్కడ పెద్ద భార్యతో ధర్నా చేస్తామని కూడా సిపిఐ 1 బాధ్యుడిగా నేను ఖండిస్తున్నాను. అయితే మరొక విషయం మాట్లాడుతున్నా. ఈ రోడ్డు పక్కన ఇరువక్క పక్కల కరెంటు స్తంభాలు వేసి ఆ కరెంటు కమిషనర్ గారు ఏ గారు డీగని అప్రూవల్ లేకుండా రోడ్డు మీద తీగలు పడి అవి కూడా అధ్వానంగా ఉన్నాయి. వాటిని కూడా పట్టించుకున్న నాదుడు లేడు. ఈ వర్షాకాలం వస్తుంది. ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఇక్కడ ప్రజల రోడ్ల మీద తీగలు పడి కరెంటు స్తంభాలు పడి ఎంత అధ్వాన పడుతున్నారు. ఈ లారీలు చూడండి, ఎన్ని వందల లారీలు ఈ రోడ్డు మీద. ఏంది ఈ వ్యవస్థ? పట్టించుకోరా? కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? డీ గారు ఏం చేస్తున్నారు? ఏ గారు ఏం చేస్తున్నారు? ఈ మంత్రివర్యులు ఏం చేస్తున్నారు? ఈ స్థానిక మంత్రులు మా జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ ప్రజల వ్యవస్థను పట్టించుకురా? ప్రజలతో గెలవలేదని సిపిఐగా మరీ డిమాండ్ చేస్తున్నాను. ఒకవైపు రోడ్డుకి ఇరుపక్కల నిలుపు ఉంచిన లారీలు, మరోవైపు రోడ్డు మధ్యలో కరెంటు స్తంభాలు. వెరసి స్థానిక ప్రజలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగించడానికి నరకం చూస్తున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. స్థానిక ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నిసార్లు అధికారులను సంప్రదించినప్పటికీ మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు షేక్ సత్తార్ మియా, సిపిఎం 1 మండల కమిటీ సభ్యుడు. నేను స్థానికుడు. నేను గత 3 నెలల నుండి స్థానికంగా చాలా ఇబ్బందులు గురవుతాను. ఇక్కడ ఈ రోడ్లు అవడల పేరుతో రోడ్లను తవ్వి అట్లా ఇడిచిపెట్టారు. ఈ దుబ్బ మొత్తం, రోడ్ల దుబ్బ మొత్తం ఇళ్లలో చేరి ఇల్లు మొత్తం దుబ్బలు అవుతున్నాయి. ఈ రోడ్లని మంచిగా వేయాలంటే స్తంభాలు జరపాలి. స్తంభాలు జరపకపోవడం కమిషనర్ గారి నిర్లక్ష్యంగా కావబడుతుంది. ఈ స్తంభాలు జరిపితే రోడ్డు త్వరగా కంప్లీట్ అవుతుంది. ఇది కమిషనర్ గారికి విన్నవింపు. ఇంకోదంటే ఇక్కడ స్థానికంగా ఇక్కడ ప్రభుత్వ అనుమతి లేకుండా వే బ్రిడ్జ్ నడుపుతారు. ఈ వే బ్రిడ్జ్కి వందలాదిగా లారీలు లోడ్ అయ్యి వే బ్రిడ్జ్ కోసం వస్తున్నాయి. దీనివల్ల ఇక్కడ చాలా రహదారికి ఆటంకం జరుగుతుంది. ట్రాఫిక్ చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. రోడ్లన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. ఈ వే బ్రిడ్జ్ని ఇక్కడ నుండి తరలించాలని చెప్పేసి మేము మీ ఛానల్ ద్వారా కమిషనర్ గారికి విన్నవించుకుంటాం. నేను కారం సామేలు అనే ఒక ఖమ్మం టౌన్ సిటీలో 22వ డివిజన్కి సంబంధించిన సిపిఐ కార్యకర్తగా మాట్లాడుతున్నాను. గత కొంతకాలం నుంచి భారీ వాహనాలతోని ఇక్కడ కాటా పెట్టుకోవడానికి వస్తున్నారు. అది కాకుండా ఇదే రోడ్ని కాంట్రాక్టర్ కానీ మరి ఆ డిఈ గారు ఏమవుతున్నారో, మరి ఈ కాంట్రాక్టర్ గారు ఏమవుతున్నారో కూడా తెలియట్లేదు. అది ఇప్పుడు ఆపి వర్షాకాలం కూడా దగ్గర పడుతున్న సమయం కాబట్టి ఈ రోడ్ని ఆ డిఈ గారితో మాట్లాడుకొని కాంట్రాక్టర్ గారు ఆ డిఈ గారు ద్వారాగా ఆ స్తంభాలు చేపించి సైడ్ పనులు మొత్తంగా పూర్తి చేసే బాధ్యత ఒక కాంట్రాక్టర్ ఉంది కనుక అది త్వరలో చేయటం మంచిది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్కూల్ లేవు కాబట్టి స్కూల్ బస్సులు కూడా వచ్చే అవకాశం ఉంది. రాబోయే ఇంకొక నెల అయితే స్కూల్ బస్సులు కూడా స్కూల్లో జరుపుతారు. ఈ లోపుకల్లా ఇవన్నీ రోడ్లు కానివ్వండి, కంబాలు కానివ్వండి, సైడ్ డ్రైనేజీలు కానివ్వండి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. కాకపోతే ఆ యొక్క పనులని పక్కా పెట్టేసి డిలే చేసుకుంటూ ఈ వర్క్ని అదేవిధంగా ఆపుతున్నారు. దానికి తోడుగా ఇక్కడ లారీ కాటా ఉండటం వలన యొక్క సొసైటీ యొక్క ధాన్యం వచ్చి ఇక్కడ కాటా వేసుకొని పోవటం వల్ల ఎంతో భయంకరంగా ఏర్పడ్డది ఈ ఏరియా కూడా. దాన్ని బట్టి గవర్నమెంటు చూడకోకుండా పోతున్నది. కాకపోతే ఇక్కడ ఏమన్నా జరగకుండా ఉండాలనేది మనం అనుకునేది కాదు.
పోలీసు వారు వస్తున్నారు, చూస్తున్నారు, ఏదో అట్లా చూసుకుంటూ ఏమి జరగకుండా వాళ్ళని అయితే పంపారు. కానీ ఇక్కడ జరుగుతున్న ఇబ్బందుల్ని గవర్నమెంట్ వారు కానీ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో యొక్క మన కార్పొరేటర్ గారు కూడా ఏలలో ఉన్న బాధ్యత ఉంది ఆయనకి. వారు కూడా వచ్చి ఇలాంటి యొక్క ఇబ్బందులని మరి చూస్తున్నారో చూడలేదు మాకైతే తెలియదు. మేమే మా యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి ఇట్లాంటి యొక్క సందర్భాల్లో ప్రతి ఒక్కటి కూడా మేము ఖండిస్తూనే ఉంటున్నాం. పొడుగోత కూడా ఇప్పటికైనా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులను సమన్వయం చేసి రోడ్డు మధ్యలో ఉన్న కరెంటు స్తంభాలను తొలగించడంతో పాటు ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వే బ్రిడ్జిని కూడా తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.